చూసింది అమ్మా అవ్వ సిరకపోతే మహారాజు భార్య ఆ తల్లి సీతాదేవి ఇద్దరు జీవనాలు వాళ్ళు ఒకనాడు ఎవరో ఒక రామయ్య పన్నెత్తిగా ఎవడో తల్లి పండుకున్న కాడ పండుకున్నట్టే తల్లికి ఎడాలేని రోగం రోగమే రాబట్టి ఎడాలేని రోగం రోగమే రాబట్టి ఇల్ల ఇల్ల తల్లి మైల మంచంలోన మైల మంచంలోన తల్లడిల్ల బట్టి రెక్కలు లేవు నడవకాళ్ళు రావు కుప్పోలే అవ్వ మైల మంచంలోన మైల మంచంలోన ఎడు చూద్దామన్నా ఎక్కడెవరు లేరు కంటి చూపే తప్పే కలవరు తప్పేనా కట్టుకున్న భర్త నరకుల్లా ఉండే నా ప్రాణం పోతుంది మన పిల్లలు పైలమయ్యాలి శివసేన రాజు శివలీలుగా పసిపిల్లలు తీసి భర్త చేతులను పెట్టడాయన బామా నా ప్రాణం పోతుంది మన పిల్లలు పైలమమ్మాలి భర్త భార్యతో నన్ను ఒక మాట చెప్పలేదా ఎదిగిన కొడుకులు బల్లల్లా ఉండే కొడుకులేమో బల్లలున్నారు కొడలేమో నీడలున్నారమ్మా అగో అత్తమామల సాగు చూస్తలేరు గా ఎదిగిన కొడుకులు ఉంటే అవయ్య సాగు చూస్తలేరమ్మా నీళ్ళంతా కొడుకు శివసేనారాజు కొడుకు చేసి బిడ్డ కొల్లారు కట్టి
ఇది కళ్ళ ముందు కాలం చేస్తున్నాడు నా కొడుకులు నా పండుగ చేస్తారు నా బిడ్డ ఎనికి చేస్తుంది చెల్లెల సరికల్లా చేస్తారు నీ కళ్ళు ఎరిగి బిడ్డ కన్యదానం నేను కలుగడి కన్యదానం చేస్తున్నాడు పున్నదేమో నాది గంత బాబు నోరైపోయినా బిడ్డ నువ్వు నడవంగా చూడకపోతే నువ్వు చిన్న కాళ్ళతోని శివశేఖరుల్లా అడంగా నేను చూడపోతే బంగారీ నోట అవ్వని మాట అవ్వని మాట మాట పిలవలేదు అవ్వని పిలవలేదు మాట పిలవలేదు బిడ్డ జోలి నిలుపు బిడ్డ ముందు అందే అవ్వా మీరు పుట్టినాక 21 రోజు 21 రోజు వెళ్ళిన తెల్లారే అవనిస్తానని వచ్చినావా నా సాగు పడబడ బిడ్డ నేను నా సాగు కొరకు ఎడతలేనవా నీ బతు కొరకు ఎడతాను బిడ్డ ముక్కుల బతునాలు లేదు బిడ్డు నువ్వు భోజనే బిడ్డు కాలేదమ్మా నువ్వు బతుకేడు సరళం మాపకేడు సరళ వాళ్ళు దిగుతే బతికే బిడ్డవమ్మా ఈ అవసేంద్ర పెడితే నీకు ఈ అవసర భయం ఇస్తుంది బిడ్డు ఈ పోరగాళ్ళు పాడబడ అపగండాల పుట్టింది ఈ పోరగాళ్ళు పాడబడ పుట్టగానే అబదొచ్చింది ఏదొచ్చిందంటే అబ్బాయి గండాల పుట్టిందంటారమ్మా నా తోడ పుట్టాక అక్క ఉన్నాను అక్క కళ్ళ మీద మిమ్మలేతులు బిడ్డు నీ తల్లి తోడ పుట్టిన ఓతున్నా అయ్యో అక్కలార నా ప్రాణం పోతుంది నీ అన్న బిడ్డ నీ తోడి బిడ్డ బయలని అవ్వా మిమ్మల్ని అత్తగల్ల మీద మిమ్మలేతులు వాడికి 11 రోజుల బట్టి గా తోడ ఉంటే తమ్ముడిని దాచుకున్నా ఇద్దరు అక్కడ దుఃఖం చూస్తలేమో అక్క ఓనవా చెల్లె చిన్నక్క ఓరి తమ్ముడు మొండలా మేము అవదుఃఖం తమ్మి మరిచిపోయినావు కదరా అయ్య దుఃఖం దాగు మరిచిపోయినావంటే దుఃఖం తమ్ముడా మరిచిపోయినావంటే మీద నువ్వు ఉంటే తమ్ముడా ఓ తీర పెట్టకుల్ల ఓ రైక పెట్టకుల్ల బాబగారి తమ్ముడా నువ్వు మంచాల పట్టున్నరా తమ్ముడు మా అక్కల పిల్లలు చెల్లెల పిల్లలు మరి ఓ చెల్లెల మరి తమ్ముడా నువ్వు కూసుండా పీడేసి అన్న పెట్టు అయ్యో అక్కలారా గీసేత అన్న ఉన్నది గాసోడ కూరున్నది మనకు అన్నం పెడితే తమ్ముడు 11 రోజులు తమ్ముడు వస్తాడా కళ్ళల్లా నీడల్లా కళ్ళ పడతామని ఏడవకు అక్కను తమ్ముడా రేపు తెల్లవారిందంటే మేము ఎవరి వాళ్ళు పోదరా తమ్ముడు ఇంటి పక్కలు ఇడిగా పొరుగా
వాడి రోజు వరకు 12 రోజులైతుంది చిన్నక్క మీరే ఊరి మేము ఏ ఊరి పోలేదు ఏ గుడికి పోలేదు మాకు ఒక్క తమ్ముడుండే తమ్ముడిని తమ్ముడా పుట్టడు మరగవురా యువరానికి లేరా ఒక బిడ్డలు గాను ఎవరు కాకపోతే అమ్మా చేతులు పెట్టిపోతున్నా తమ్ముని మీరచ్చేదాకా పోతాను అమ్మలేని పిల్లరా అయ్యలేని పిల్లలు పిల్లల ఇద్దరు కొడుకు వచ్చే పుస్తకాలు సంగతి పెట్టుకొని దానదల్లో ఇళ్ళకి వచ్చే వరకు కాలు రెక్కలు శుద్ధి పెట్టుకొని ఇళ్ళకి వచ్చే వరకు 22 రోజుల కొడుకు ఆ తమ్ముడు శివసేన మహారాజు ఆ చెల్లె శివనీల దేవినైనా ఆ చెల్లె తమ్ముడు కనుక నేమి పాలకుడు పేరుందలేస్తారు కన్న తల్లి కలిగితే ఎర్రని చూపులు ఎలగలవాడే అమ్మా వరవే అవ్వో వరవే అవ్వా సీతాలదేవి నీకేమనిపిస్తుంది అమ్మా ఇవాళ ఎర్రెర్ర చూపులు చూస్తారు అమ్మా ఎలిగల్ల పడతానే అమ్మో అంటుకున్న కాడ పక్కన చదువుతానవే అమ్మా వరవే అమ్మో సీతారాదేవి పాల కొరకు తమ్ముడు పాల కొరకు చెల్లె సీతాలదేవి పాల కొరకు నా తమ్ముడు శివసేన మహారాజు పాల కొరకు నా చెల్లె ధరణి మీదకి ఆరోగ్యారు తలెత్తారు అమ్మా వరావే అమ్మో సీతారాదేవి సీతారాదేవి ఎన్నడు నీ కళ్ళల్లో కలిగి లాంటి కళ్ళల్లో కన్నీళ్లు చూడలేదవ్వా రవ్వ లాంటి కళ్ళకు కవ్వలు కవ్వలు తిరుగులు అడుపుతానే అవ్వా అవ్వా సీతారాదేవి మా బాబు తిరిగిపోయి మహారాజు ఏదన్న మాట అన్నడా నీ మనసు బాధపడ్డదా అవ్వా నీకేమనిపిస్తుందని ఇద్దరు కొడుకులు చూడు ఒక కోడి కింది కోడి రెప్పల కిందికి కోడి పిల్లలు ఎట్లా ఉరికొచ్చాయో గిద పిల్లగాళ్ళు తల్లి సంకల చేరడమ్మా తమ్ముడు ప్రాణం పోతుంది చెల్లె ప్రాణం పోతుంది
అవ్వ పసి పిల్లలు ఎడతాంలే తమ్ముడికి పాలి చెల్లెకు పాలి అంటవా కొడుకా నేను సత్యదాన్ని నేను దావక కొడుకా రోగం వచ్చిన పాలు పిల్లలకి మాతోని పాటుగా నాతోని పాటుగా తమ్ముడి ప్రాణం చెల్లెలు లేని వల్ల మీరైతరు కొడుక నా ప్రాణం పోతుందిరా నీ ఊగం వచ్చిందని నా సలభాయం చూపితే తమ్ముడు చచ్చిపోతాడు చెల్లి చచ్చిపోతుంది నాన్న నీ ప్రాణం పోతే నా తమ్ముడు శివసేన మహారాజు నా చెల్ల శివనీలదేవి అమ్మో నా తమ్ముడు నా చెల్లె పొద్దుకేడు తరల బాబుకేడు తరల పాలు కురిసేటోళ్ళు అమ్మా నీ ప్రాణం పోతే నా చెల్లె నా తమ్మునికి ఎవరు పాలిస్తారు మాడ కొట్టుకుంటే నా తమ్ముడికి సమరెవరు పెడతారే అమ్మా అమ్మరావే అమ్మా సీతారాదేవి అమ్మా సీతారాదేవి ముక్కు పచ్చులార లేదు మూగలాగే నా తమ్ముడు నా చెల్లె అమ్మో ఇవాళ నీ ప్రాణం వెళ్ళి పోయినాక అవ్వలేని పిల్లల వరకు వరమందం బతుకన్నారు ఇవాళ పాలుంటేనే పోషం అన్నరే అవ్వో అవ్వలేని పిల్లలకు పాలు కరువన్నరే అవ్వా అవ్వా సీతాలదేవి నా తమ్ముడు శివసేన మారాలు మొగ పురుగు జగ పురుగు బంగారు పురుగు అన్నారు నా తమ్ముడు బుడ్డ పోసి పెట్టుకొని బతుకుతాడు గాని నా సెల్లగాడి విల్లని అవ్వో ఆడపిల్లలకు కట్టం వచ్చినాడు కన్న తల్లి ఉండాలన్నారవ్వా రేపు రేపటి కల్లా నా చెల్ల పెరిగి పెద్దదైనాడు ఈ లోకం మీద చూస్తలేవా అవ్వా తల్లిదండ్రులేమో కొట్టుకొని బిడ్డలు చెల్లెల్ల సెలకల్లా కర్ర కర్రకు పుట్టాడు కన్నీరు తీసేటి బిడ్డలు లేరావా అమరావే అమ్మో సీతారాదేవి నీ ప్రాణం పోతే అమలేని బిడ్డ అమ్మ సీతారాదేవి నా సెల్లగాడి పిల్లనే అమ్మో ఈ ఆడపిల్లలకైనా రేపు రేపటి కల్లా నా సెల్ల పెరిగి పెద్దదైనాడు ఆ బతుక భారతదేశంలో బహు గొప్పైన పండుగ ఇంకా బతుకమ్మ పండుగ వచ్చినాడమ్మో ఉన్న పిల్లలందరూ అమ్మగారింటికి పోయి అమ్మ నాకు చీరలు కావాలనే అమ్మ నాకు రైకలు కావాలని అమ్మ మీద కాపుర పడతారే అమ్మో నా సెల్లె ఆనాడు శివనీల దేవిని ఎవరి మీద కాపుర పడు అంటారవే అమ్మా
అయ్యో వత్తంటే సంబరాలు పోదంటే సంబరాలు ఎవరి తోడ చెల్లంటే రాగిట్లా పండుగ అంటే కొడుకు అన్నదమ్ములున్న వాళ్ళు కొడుకు వత్తంటే చూస్తలేరు నాన్న తోలుతంటే చూస్తలేరు నాన్న గట్లా మీ చెల్లె నా కొడుకు ఇట్లా పండుగ కట్టినాను అన్నారా యూటికి ఒట్టు పెట్టి చేతులు రక్ష పండుగ కట్టిన సీరియలు పెట్టకున్న కొడుక రైకాలు పెట్టకున్న అడబిడ్డ దీవన్ అంటారు సీరలు పెట్టకున్న రైకలు పెట్టినా రైక పెట్టి కాడ సీర పెట్టినా ఎల్లినాడు సీర పెట్టినా ఎల్లినాడు రైక పెట్టినా ఆడబిడ్డ అనుకుంటుందిరా అయ్యో నాన్నల చేతుల కలిగి ఉంటే పెట్టేవాళ్ళే కానీ కలగలేదు నాన్నలు పెట్టలేదని అయ్యో అన్న పెట్టలేదని కాని మాటని పోదురా అన్నదాలు మాసున్నదాలు ఆడపిల్ల కళ్ళగారులు కలిగినదాలు ఇవ్వరు కాకుండా నాన్న కలిగినాడు రేపు పెట్టకపోతాడా పెట్టినాడు సమరంగా ఓరు పెట్టినారు మాట అనుకుంటా ఓరు కొడుక ఈ ఆడు వింటుంటే కా పండుగ వచ్చినాడు చెల్లె పైలం కొడుక తమ్ముడు పైలం అన్నది ఇంటికి పెద్దన్న బుద్ధిమంతుడు అయితే ఇల్లు బాగుపడుతుందన్నారు ఆ కొడుకులు అన్నరే అమ్మక మన చేతుల పిల్లలు దక్కరు ఆడు మన చేతులు అర్థమాగదంటారు అమ్మ ఈ తమ్ముడిని మేము ఎట్లా ఆడిస్తాం ఎంతైనా మగవాయిగలం తమ్ముడిని మేము చెల్లిన రాగలేమవ్వా మా చేతులు పెట్టినట్టు కూడా వాళ్ళ చేతులు పెట్టమన్నారు అయ్యో అయ్యయ్యో కోడాలా కోడాలా పూలమ్మా అయ్యయ్యో కోడాలా కోడాలా చామంతిగా అవలేని పిల్లలకు అవలారా ఇద్దరు పిల్లలు చెప్తారమ్మా అవలేని పిల్లగాళ్ళకు వదిలే తరుడు కావాలంటారమ్మా ఆడి పిల్లగాళ్ళు కావాలి మరి ఇద్దరు వదినళ్ళు అయ్యో ఆడబిడ్డారమ్మా అని కూసుండ పీడియసి ఎప్పుడు వచ్చిన ఆడబిడ్డని కట్ట సుఖాడి కడుపు కన్నా పెడితే అవరు మరిసిపోతారు అవ్వ సత్యం మా ఎక్కడ వేయిందో మా అవరం పరిస్థితులు మాకు వదినలు కాదు నాకు కన్న తల్లి కన్న గొప్పవానని మోసంతో చెప్పుకుంటా పోతారమ్మా నా పిల్లలు కాదవ్వా మీరు కన్నా పిల్లలోనే నా బిడ్డలు కాదు కన్న కడుపును తీసినా నువ్వు ఎందరి కాలం ఒకటి బెదలకు నువ్వు ఎందరి కాలం ఒకటి బతావు అమ్మా వాళ్ళు అన్న మాటలు చెప్పి వీళ్ళ దంపతులే ప్రాణమన్నా ఇదిసేనా ఇలా కొట్టుకొని పోయినప్పుడు ప్రాణం పోయినప్పుడు ఆ ఇద్దరు కోడళ్ళు అత్తో అత్తని తెలిసిండ్రు ఎవరయ్యా ఇద్దరు కొడుకులు అనుకున్నారు అవ్వయ్యరాధన మీద కలకల కన్నీరు తీస్తంటే అబ్బా సర్కారు పైకమా కదా సచ్చిన మద్రావు తాగదన్నరే ఊళ్ళో ఉన్న కులాన 32 జాతుల మంది తెలిసినప్పుడు చక్కనోడు చదువునవంతుడు రాజు సిలికపోయే మహారాజు ఆ తల్లి సీతాదేవి భార్య భర్తలు అన్నదాత పుణ్యమూర్తి అట్లా పోయేటోళ్ళు ఇట్లా విడిచి అన్నం పెట్టి ఆ తల్లి ప్రాణం ఎందుకు పోతుంది అనుకున్నారే ఊళ్ళో ఉన్న మంది అందరూ వచ్చినప్పుడు అన్నారు తెలిసిన పెద్దలు అన్నారు కొడుక బాలవద్ది మహారాజా కొడుక సూర్యవద్రి మహారాజా ఇక మీ అవ్వయ్య రాజుల మీద వాడి మీరు ఏడితే మీ అవ్వయ్య రాజులు తిరిగేస్తారా అంటిన కుండ ఉంటే అనుకోదని లేకపోతే పాసిపోతుంది నానా పొడిసిన పోతూ ఏనాడికి ఊకక మానది ఏ రోజు చనిపోయిన పిల్లలు ఆ రోజు దానం చేసుకుంటే వచ్చిన వాళ్ళ జీవులు స్వర్గమందుతాయి అన్నప్పుడే పెద్దవాడు బాలవద్ది మహారాజు కన్న తండ్రి ప్రాణం పోతే ఆ పెద్దోడు ముందు బాండ పడతాడు
కన్న తల్లి ప్రాణం పోతే చిన్న కొడుకు ముందు మానబడతాడే. తమ్ముడు ఆనాడు శివసేన మహారాజును ఎత్తుకొని 22 రోజుల తమ్ముడిని ఎత్తుకొని కనుక జీవితార పుల్ల చేత పట్టుకున్నాడమ్మ. ఆ కట్నాల గడ్డ పోయి అయ్యా 3 బాటలు చూసి 3 రేవులు చూసి ఈ చోట మా తల్లి కాటం వేరు, ఈ చోట మా తండ్రికి కాటం వేరు అని తీసుకొచ్చిన మట్టి కట్టే ఆ చోట పచ్చి కట్టె బుద్ధాలు పెట్టుకుని తన లోగిళ్ళకి వచ్చే వరకు భార్య భర్తలు ముండ సాగుదో వరే ముత్తగా సాగుదో తిరనిస్తానే కుర్చీలో కూర్చుని పెట్టి తడిపెట్టి తానం మూసి నూతన వస్త్రములు కొత్త బట్టలు ధరించి పుత్తడు బొమ్మలు తయారు చేసిరే. అయ్యా శ్రీమంచి మనకు చూడు పేడలు తయారు చేసి చాలా వారింటి పోయి కొత్త బట్టలు తీసుకొచ్చి మీద కప్పి ఆనాడు భార్య భర్తలు చూడు పేడలు ఉలకవన్నీ పెట్టి తాడికమ్మలు తొడి గుంజి కట్ట కట్టుకున్నారమ్మా. ఆనాడు తోడు ముత్తమంతా అగ్గి పాండవులు వేసి ఆ పెద్దవాడు బాలవతి మాత్రం తమ్ముడిని ఎత్తుకొని ముందు పాండవ పట్టినప్పుడు కనుకనే ఆ చెల్లె శివనీలను కనుకనే ఆ వదన ఎత్తుకొని కనుక పేడకొమ్మ పట్టారమ్మా. నీ రాజా నాడు బుద్ధిగానే వచ్చిన కొడుకులు అవ్వ అవ్వని చెవుల్లో నోరేటి పిలుచుకున్నారు. నానా పిలుచుకున్నారు. నాడు ఇద్దరు కోడలు పిలుస్తారు. ఆ తమ్ముడు శివసేన మహారాజు ఆ తల్లి ఆ చెల్లె శివనీల దేవుడు చేసి తల్లి ఎదురు చేస్తే వాళ్ళ కొడుకు తమ్ముడు చెల్లె సాటి ఉడుకులు ఆడబట్టారమ్మా. ఓ చెల్లెలా శివనీల దేవి ఇక నీకు తల్లి పాలు బాకి లేవు చెల్లె అని ఒక్కసారి ఆ చెల్లెని ఎవరి చేత పట్టుకొని చెప్పగినప్పుడే ఆ చెల్లె కన్నీరు అవ్వయ్య రాదులో ఏదో ఏదమంటున్నారు సత్యం వాళ్ళ జీవులు కొరకు పట్టుకున్నాయమ్మా. ఆనాడు ఎనుకున్న వాళ్ళు ముందు కచ్చి ముందున్న వాళ్ళు వెనుక కచ్చి 4 విడికల్లో మేము వదిలిపెట్టి 4 నైతో భయ అసలు వదిలిపెట్టి మళ్ళా గోవిందని జోడు కాడలు ఏమంటారమ్మా. మళ్ళా గోవింద నరమ్మ జోడు కాడలు ఎత్తుకొని తిరిగి బీటికి వచ్చి తడిపెట్టి స్నానం చేసి మానవులు నీళ్లు తీసుకొచ్చే వరకు అక్కడ ఉన్న వాళ్ళు భార్య భర్తలు చేసి తోడు కాటనలు పెట్టినప్పుడే 5 వరకు చుట్టూ తిరిగిండు. అవ్వ కన్నందుకు మీ బాగా ఏరుతుందని మరొకటి బాగా అరబాటు వదిలి పెట్టిండు పిల్లగాడు. ఈడెవరి చేత గంట పెడితే కొండపడు కాటనాల మండ పట్టారమ్మా. బరాబర కాటనాలు మండదంటే గలాంటి తెలిసిన పెద్దలు అన్నారే నరమానవుని సలపండు వాళ్ళకి ఇన్న వాళ్ళ కీడే కన్న వాళ్ళ కీడే అన్నప్పుడు ఆ తిరిగంగా వేడికొచ్చి తడివేడి తానం చేసే దాన్ని దాని లోగిళ్ళకి వచ్చే వరకు అయినా అందుకే అన్నారు అమ్మా దేవుడు ఉంటేనే గుడికి శృంగారం అన్నారు, బల్లె పంతులు ఉంటేనే బరికి శృంగారం అన్నారే. అవ్వయ్య రాజు లేని ఇల్లు ఒక దేవత లేని దేవుడు లేని గుడి ఎట్లా చిన్నపోతుందో అవ్వయ్య రాజు లేని ఇల్లు గట్ల చిన్నవేయింది అంటే ఇచ్చిన తండ్రి బాకెట్ చేరాలి తమ్ముడా దయాన్ని బాకెట్ చేరాలి. కాస్తం మండుతుంటే తలపండు వరగద్దు నువ్వు అన్న మాట ప్రకారం కాగిన వాళ్ళ కీడే కన్న వాళ్ళ కీడే గంగ రేవుల కట్టిన గంగలో తారం చేస్తే బాబు ఏ బాబు పోతామన్నారు. అవో గంగ కాడి వచ్చిన తమ్ముని ఎత్తుకున్నారేమ్మా. అయ్యో అయ్యో బామనాయి
గంటలు ఎప్పుడు చెప్తాను నువ్వు మాయ వచ్చినాడు తలలో తెల్లగలు తీసుకుపోతే నువ్వు ఊళ్ళోకి ఎవరెవరో అప్పుడు చెప్పబోతే